ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ హీట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అటు పాలన, ఇటు పార్టీ రెండింటినీ లోకేష్ పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. అసలు మంత్రుల సమావేశంలో ఏం జరిగింది? లోకేష్ ఏం మాట్లాడారు? రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై లోకేష్ ఫోకస్ పెట్టారు. మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ఎన్నికల నగారా మోగకముందే క్యాడర్ను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. యుద్ధానికి సిద్ధం కావాల్సిందే, కష్టపడి పనిచేసేవారికే గుర్తింపు ఉంటుంది అంటూ మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇచ్చారు లోకేష్. ఎన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా సరే మంత్రులందరూ టీడీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. పార్టీ ఆఫీసులో జరిగే గ్రీవెన్స్ సెల్కు విధిగా హాజరు కావాలని, కార్యకర్తల సమస్యలను స్పాట్లోనే పరిష్కరించాలని ఆదేశించారు. పార్టీ ఉంటేనే మనమున్నాం, కార్యకర్తలే మన బలం. ఇదే ఇప్పుడు లోకేష్ మంత్రులకు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్. కార్యకర్తలు ఇచ్చే విజ్ఞప్తులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని లోకేష్ మార్గనిర్దేశం చేశారు. మొత్తానికి లోకేష్ స్పీడ్ చూస్తుంటే అటు పాలనలో మార్పులు, ఇటు పార్టీలో జోష్ నింపడంలో ఆయన దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. మరి లోకేష్ ఆదేశాలతో మంత్రులు ఇకపై పార్టీ ఆఫీసులో ఎంత యాక్టివ్గా ఉంటారో చూడాలి.